నాకొక డౌటు. మన ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని యోగం ఉందా? లేదా? అని నాకు అనుమానం చాలా గట్టిగా మొదలైంది. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం రాజధానిగా అమరావతిని అనుకుంది. నిర్మాణాలు మొదలెట్టింది. ఇంకొక ప్రభుత్వం రాగానే వాటిని ఆపేసింది. అమరావతి రాజధాని కాదు, వైజాగ్ అని చెప్పింది. సరే, మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అమరావతికి జైకొట్టి అక్కడ నిర్మాణాలు మొదలెట్టింది. ఇప్పుడు ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఒప్పుకోం, మావిగో నినాదంతో ముందుకెళ్తాం అని చెప్తోంది. ఇక్కడ నిజంగా వీళ్ళు ఆలోచిస్తున్నది ప్రజల కోసం కాదు, వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం తప్ప ఇంకేమీ లేదు. అసలు అమరావతి రాజధాని అయినా, లేక వీళ్ళు చెప్పినట్టు ఆపోజిట్ పార్టీ చెప్పినట్టు మావిగో నినాదంతో ముందుకెళ్ళినా మన జీవితాలు ఏం మాగవు, మన మధ్యతరగతి జీవితాలు బాగుపడవు. ఇక్కడ ముందుగా మాగాల్సింది ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ స్వార్థపు ఆలోచనలు. అవి మారితే అందుకు బాగుపడతాం. రాష్ట్రం విడిపోయి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ రాజధాని ఏది అని తేల్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. భిన్నాభిప్రాయాలతో ఉన్నాం. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అదేదో అప్పుడు మనం విడిపోయినప్పుడు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని ఈ రాజకీయ పార్టీలు గట్టిగా కూర్చోంటే అయిండేదేమో. కానీ అప్పుడు ఈ పార్టీలన్నీ నిమ్మకు నీగెత్తినట్టు గమ్మున ఉన్నాయి. ఇప్పుడు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్, మోసపోయింది ఆంధ్రులమైన మనం. దీనికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? ఈ ఆంధ్రప్రదేశ్కి చేసిన పాపంలో ప్రతి పార్టీకి భాగం ఉంది. దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది లేదు. అన్ని పార్టీల తప్పిదం ఉంది. అన్ని పార్టీలకు ఈ పాపంలో భాగం ఉంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. రేపన్న రోజు ఆంధ్రులమైన మనం మీ రాజధాని ఏది అని అడిగితే ఏది చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఏ రాజధాని ఉంటుందో తెలియని పరిస్థితి. అసలు మనం చెప్పుకునే రాజధాని పేరు వచ్చే సంవత్సరానికి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అటువంటి